కిషోర్. ఓకే. ఏం చేస్తున్నారు? నేను స్టడీ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ అయిపోయాను ప్రజెంట్ ఖాళీ. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మీకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బాగున్నాయా? నచ్చలే అసలు నాకేమి 1% కూడా నచ్చలే. చండాలంగా ఉంది. నచ్చలే నాకు అసలుకి ఏమి. ఎందుకు నచ్చలేదు? అంటే ఎందుకంటే ఏం చెప్తాం, అన్నీ ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోతున్నాయి. అన్నీ ఏం చూసినా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయింది, అన్నీ ఎక్కువ బర్డెన్ తట్టుకోలేకపోతున్నారు. కాస్ట్ పెరిగిపోయినాయి, గ్రాసరీస్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువైపోయింది. అందుకే నచ్చట్లా. ఓకే. మీకు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే నా లేదు నాకు. ఓకే. నా ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేశాను. దీనికి సంబంధం లేదు నాకు. సో మరి ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు వీళ్ళంతా పొత్తులో కలిశారు కదా? రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను అదే కోరుకుంటున్నాను, రావాలని. ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం రావాలి, మార్పు రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంతకుముందు చంద్రబాబుకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ తోడయ్యారు. ఇంకా సూపర్గా ఉండిద్దేమో. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, మా నమ్మకం ఆయనే కాబట్టి ఇంకా బాగుండిద్దని నేను నమ్ముతున్నాను. సో ఏం మార్పు కావాలని కోరుకుంటున్నారు? ఏం మార్పు అంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఐటీ సెక్టార్ లేదు, ఏ సెక్టార్ లేదు, ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు మనకున్న ప్రభుత్వాన్ని గురించి ఏమీ రావట్లేదు. ఇస్తున్నాను అంటున్నారు కానీ మన డబ్బు మనకి చేతిలోంచి తీసి ఇస్తున్నారే కానీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ నుంచి మనకు ఒక్కటి రావట్లేదు. మన చేతిలోంచి డబ్బు తీసుకొని మనకే ఇస్తున్నారు. కానీ జనాలు గొర్రెలు అంటారు, నిజంగానే గొర్రెలు మనం. కాబట్టి ఎవరు అర్థం చేసుకోరు ఈ లాజిక్స్ని. ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తాడాడు? మీ జేబులో డబ్బులు నాకు ఇవ్వమంటే ఇస్తారా మేడం మీరు? నా డబ్బులు మీకు ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వడు. వాళ్ళు ఏదో మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు ఉంటారు. అట్లా చేస్తున్నారు కానీ ఏమి ఉండదు. వాలంటీర్లు అంతమందిని పెట్టి మేము ఉపాధి కల్పించామని చెప్పుకుంటున్నారు కదా? ఎంత 5,000 రోజుకి ఎంత పడిందా లెక్కన? 5,000 లెక్కన చెప్పండి. 5,000 సరే, 5,000 మీకు ఇస్తాను. నా కింద ఎవరైనా జాబ్ చేస్తారా? వాలంటీర్ జాబ్ వచ్చినా నేను వదులుకున్నా. ఎందుకు? వాలంటీర్ వేస్ట్, అవుట్సోర్సింగ్ జాబులు అవన్నీ ఎందుకు? రూపాయి ఉపయోగం లేను. సర్లే, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు మాత్రం ఇచ్చే 5,000కైనా ఇళ్ళమ్మటి తిరిగి ప్రతి నెల ఉదయాన్నే పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి చాలా కష్టం ఉంది కానీ శాలరీ సరిపోదు. వాళ్ళకి శాలరీ కూడా పెంచాలి వాళ్ళకి. ఇప్పుడు సంక్షేమ పథకాలు, అమ్మఒడి ఇలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. వాటితో పాటు డెవలప్మెంట్ కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అవన్నీ ఎందుకు? పనికిమాలిన పథకాలు అన్నీ ఎందుకు అసలుకి? అమ్మఒడి, స్కూల్కి వెళ్ళేవాడికి అమ్మఒడి ఎందుకు అసలుకి? ఇస్తేనే వెళ్తాడు, లేదా చదువుకోడాడు. ఆడి కెరీర్ మీద ఆడికి డెవలప్మెంట్ చేసుకోవాలని మళ్ళీ ఫోకస్ ఉంటుంది ఆడి కెరీర్ మీదకి. జగన్ గడు 15,000 ఇస్తేనే నేను వెళ్తాను అని ఉండిద్ది ఏంటి ఆడికి? ఎవడి ఎడ్యుకేషన్ ఆడి చదువుకోవాలి, ఎవడిదాడు చూసుకోవాలి. అంతేగాని మీరు స్కూల్కి పంపిండి నేను డబ్బులు ఇస్తాను అంటేనే కుదరదు. తల్లిదండ్రులకు ఉండాలి. ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కాబట్టే మనం ఓట్లు వేసింది. మనకి బుద్ధి లేకుండా ఎవడెక్కువ పథకాలు ఇస్తున్నాడో వాడికి చెప్పే ఓటు వేసాం మనం. నేను వేయలేదు, అది వేరే విషయం. నేను వేయను కూడా అసలుకి. కాబట్టి ఇంక నుంచి అయినా చూసేయండి ఓట్లు. ఎవరు పథకాలు ఎక్కువ పెడితే పథకాల వల్ల మనకే నష్టం, అదొకటి గుర్తించుకోవాలి ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? నేను కూడా కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యాన్గా. కానీ మా నాయకుడు ఏం చేసినా ఒక అర్థంతో చేస్తాడని మేము నమ్ముతున్నాం. నెక్స్ట్ మీ ఓటు ఎవరికి పోతున్నారు? మా నియోజకవర్గం టీడీపీ వస్తుంది, జనసేన లేదు కాబట్టి టీడీపీకే వేస్తాను నేను, లేదా నోటా. జగన్ ప్రభుత్వానికి అయితే లేదు మేడం, అసలు ఛాన్స్ లేదు అసలుకి. అవసరమైతే ఇంట్లో ఉంటా కానీ నోటాకైనా వేస్తా కానీ అసలుకి ఏం చచ్చినాను నేను. టు బీ ఫ్రాంక్ నేనైనా అసలుకి నా వంతు నేను జనసేనకు కానీ టీడీపీకి కానీ ఏమని చెప్తా కానీ అసలుకి ఏం నేను జగన్కి మాత్రం ఈ రాజకీయాలు నేను చూడలేకపోతున్నాను. అసలుకి నాకు వద్దు. ఇట్లా మా నాన్నగారు ఇట్లా తాడిగడప మున్సిపాలిటీలో చేస్తారు. ఇట్లా చేస్తుంటే ఒక సడన్గా పెరాలసిస్ వచ్చి వర్క్లో పడిపోయారు. వర్క్లో పడిపోతే ఇక పక్కన వాళ్ళు తోటి వర్కర్స్ జాయిన్ చేయించిన తర్వాత ఇంకా డాక్టర్స్ చెప్పారు ఇంకా ట్రీట్మెంట్ చేస్తుంటే ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉండాలి అని అన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి లైఫ్ లాంగ్ బెడ్ మీద ఉన్నారు. మరి ఇక ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. నేను అలాగే ఇట్లా ఈ పర్పస్ మీద జోగి రమేష్ గారి దగ్గరికి 4-5 సార్లు కలవటం జరిగింది. వాళ్ళ పార్టీ ఆఫీస్కి, గెస్ట్ హౌస్కి ఒక 10 times దాకా తిరిగి ఉంటాను. నాకు ఏదన్నా ఇట్లా మా నాన్నకి ఇట్లా బాగోలేదు, ఇంట్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఇబ్బందిగా ఉంది,
నాకు ఏదన్నా జాబ్ ఇప్పించండి, ఇట్లా సూపర్వైజర్గా అన్న పోస్ట్ ఇప్పించండి ఎడ్యుకేషన్ బేస్డ్ మీద అని అడగడానికి చాలాసార్లు ట్రై చేశాను. కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా ఆర్థికంగా సాయం చేయండి అని కూడా అడిగాను. కానీ ఏ ఒక్కరు వైసీపీలో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అసలుకి.